మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీస్సులతో 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. జగనన్న ఆశీస్సులతో మంత్రిని కూడా చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగనన్న మీ అందరికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. ప్రతి ఇంటిలో ఎంతమంది పేదవాళ్ళు ఏ స్కీమ్ కి వాళ్ళు సూటబుల్ ఎలిజిబిలిటీ ఉందో వారికి అందరికీ కూడా అవన్నీ అందించడం జరిగింది. పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా పేదవాడు అర్హుడైతే చాలు అని ఈరోజు అమ్మఒడి కానీ, ఆసరా, చేయూత, రైతు భరోసా, పెన్షన్లు, ఇంటి స్థలాలు అన్ని ఇచ్చారా లేదా? ఇచ్చారా? అంతకుముందు ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? ఒక్క జగనన్న ప్రభుత్వమే ఇచ్చింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మీకు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగనన్న 4 అడుగులు ముందుకు వేసి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలే కాకుండా మీ పేద పిల్లలకి చక్కటి చదువును అందించారు. అలాగే మీకు ఆరోగ్యానికి భరోసా ఇస్తూ ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఇచ్చి 25 లక్షలు చేశారు. అలాగే ఆరోగ్య సురక్ష మీ గ్రామాల్లో డాక్టర్లు వచ్చి మీకు టెస్టింగ్లు చేసి మీకు అంతా కూడా మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా ఆపరేషన్స్ కావాలన్నా కూడా ప్రభుత్వమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ హాస్పిటల్ కి వెళ్ళాలో వారే చెప్పి ఫ్రీగా చేయించడం జరుగుతుంది. ఇలా ప్రతి విషయాన్ని కూడా కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా జగనన్న ఈరోజు ఆలోచించి ఆయన చేయడం, ఆయన చెప్పినవన్నీ దగ్గరుండి మేము చేయించడం మీరు గమనిస్తున్నారు. అందుకే ఇంకా మే 13 ఎన్నికలు ఉన్నాయి. మరోసారి మళ్ళీ మీకు సర్వీస్ చేసుకునే అవకాశం, మీకు సంక్షేమాన్ని అభివృద్ధి అందించే అవకాశాన్ని మాకు కల్పించాలి. జగనన్నని 2వసారి ముఖ్యమంత్రిని చేయాలి. ఇక్కడ మీ ఆడబిడ్డనైన నన్ను 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 2 ఏ గుర్తుకేయాలి? ఫ్యాన్ గుర్తుకి. ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏమొస్తుంది? చల్లటి గాలి వస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటేస్తే మీ కష్టాలు దూరం, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీరు కూడా సంతోషంగా ఉంటారు. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓటేయాలి. జై జగన్, జై జగన్.